వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వికారాబాద్ పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయ సమీపంలో బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు అక్కడికక్కడే మరణించారు. బుగ్గ రామేశ్వరం వద్ద ఉన్న ప్రమాదకర మలుపు వల్ల గతంలో కూడా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఆ ప్రమాదకర టర్నింగ్ను సరిచేయడంలో సంబంధిత అధికారులు ఇప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7:30 గంటల సమయం లోపల ఒక ప్రమాదం జరిగిన మా దృష్టికి వచ్చింది. మేము ప్రమాదం జరిగిన మాకు సమాచారం వచ్చిన వెంటనే 5 నిమిషాల లోపల ఇక్కడికి సంఘటన స్థానం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించిన విషయం ఏంటంటే, ఒక ట్రక్ పైన ఒక జేసీబీ వేసుకుని వెళ్తున్నటువంటి ఒక ట్రక్ డ్రైవరు నిర్లక్ష్యంగా వివరించి టర్నింగ్ దగ్గర ప్రమాదం చేసిన మా దృష్టికి వచ్చింది. దీనిలో గమనించినట్లయితే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒక బైక్ పైన ఒక స్కూటీ పైన వాళ్ళ సొంతూరైనటువంటి కొండాపూర్ దారూర్ మండల్ లిమిట్స్ లో ఉంటది. వాళ్ళ నేటివ్ వచ్చేసి అదే విలేజ్. వాళ్ళ అమ్మ ఇక్కడ ఉంటది. ప్రతి శనివారం రాత్రి కానీ ఆదివారం ఉదయం కానీ వచ్చి పరిగి నుండి వచ్చి వాళ్ళ అమ్మని కలిసి రిటర్న్ వెళ్లే క్రమం లోపల ప్రమాదం జరగడం దృష్టికి వచ్చింది. అయితే బైక్ పైన తండ్రి లాలయ్య, ఆయన కొడుకు రిత్విక్, అదేవిధంగా స్కూటీ పైన మేఘన, రిష్గా ఇద్దరు వస్తా ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి వచ్చిన తర్వాత, ఇక్కడ సంఘటనకు వచ్చిన తర్వాత టిప్పర్ డ్రైవర్ అయితే ఉన్నారో టర్నింగ్ దగ్గర అతివేగంగా నడిపి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న చెట్లను గుద్ది ఎంబడే కుడదంతో ఆ చెట్లు వచ్చి వాళ్ళ పైన పడడం తోటి ఆ బైక్ పైన ఉన్నటువంటి రిత్విక్ స్పాట్ లో చనిపోయిండు. అదేవిధంగా వాళ్ళ తండ్రి కూడా కొద్దిగా ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కు అడ్మిట్ చేయడం జరిగింది. అయితే ఈ వికారాబాద్ అనేది ముఖ్యంగా ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ మార్నింగ్ 9-10 వరకు కూడా ఫాగ్ ఉంటది. ఇలాంటి సందర్భాల్లో మీరు ఎవరు కూడా ప్రయాణం చేయాల్సి వస్తే దాన్ని కొద్దిగా వాయిదా వేసుకుని లైటింగ్ వచ్చిన తర్వాత వెళ్తే బాగుంటుంది. లేదు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న ప్రికాషన్ తీసుకుంటే మన ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు. పోలీసులు కానీ ఎవరు ఎంత అవేర్నెస్ చేసినా సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ముఖ్యం. అయితే ఈ సంఘటన గమనించినట్టయితే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మద్యం మత్తులో ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆయన పిఎస్ పంపించి డ్రంక్ అండ్ చెక్ చేస్తాం. ఆయన ఒకవేళ డ్రంక్ అండ్ పాజిటివ్ వచ్చినట్టయితే ఆయన పైన 304 part 2 సెక్షన్ విధించి ఖచ్చితంగా